వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శివాజీ గారు ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీ అవుతుంది కదా, ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు ఏమన్నారంటే, మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. మొన్న దండోరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్త్రీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన చాలా మంచిగా చెప్పారు. స్త్రీ అనేవాళ్ళు ఒక ప్రకృతి, వాళ్ళు ఇలా చీరలో కనిపిస్తే చాలా అందంగా కనిపిస్తారు. సో చీర కట్టే స్త్రీకి అందం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పే ఉద్దేశంలో ఒక రెండు మాటలు దొరలడం కూడా జరిగింది. ఏంటంటే సామాన్లు అనేవాడు యూజ్ చేయడం తప్పే, కానీ ఆ యూజ్ చేయడం ఎందుకు యూజ్ చేశారు, ఆ సందర్భం ఏంటని కూడా మనకు తెలియాలి. సో ఆయన స్త్రీలకు అమ్మ చీరలు ఇక్కడి వరకు కట్టుకోండి, ఇక్కడి వరకు తీసుకురాకండి అనే వర్డ్ యూజ్ చేసి మాట్లాడడం కరెక్టే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన చెప్పే భావనలో నాకు ఒక అన్న కనిపించాడు, ఒక నాన్న కనిపించాడు, ఒక తమ్ముడు కనిపించాడు. ఇప్పుడు సపోజ్ నాకు కూడా ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళు కూడా నిండుగా చీర కానీ డ్రెస్సులు కానీ నిండుగా వేసుకుంటేనే నాకు ఆనందం. ఎందుకంటే బయటికి వెళ్తే నా అక్కను నా చెల్లెలను ఎవరో కామెంట్ చేయకుండా ఉండడానికి ఫస్ట్ డ్రెస్సే ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, నేను చిన్నప్పటి నుంచి వినే మాట ఏంటి, స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్. మనల్ని చూడంగానే ఏం చూస్తారు, ఫస్ట్ మన డ్రెస్ సెన్స్ చూస్తారు. పలానా అమ్మాయి లక్షణంగా ఉంది అనడానికి కారణం ఫస్ట్ మన డ్రెస్సింగ్ సెన్సే. కానీ చాలామంది సినీ పెద్దలు వాటిని కూడా కాంట్రవర్సీ గురించి మేము కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నామని తెలుసుకోవడానికి కాంట్రవర్సీ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు ఏంటి మీకు కూడా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో వాళ్ళకి చెప్తున్నాను, మీకంటే మీ ఇంట్లో మీ ఆయన, మీ ఇంట్లో మీ పిల్లలు మీరు ఎలా బరిదెగ్గించి తిరిగినా సరే వాళ్ళు ఒప్పుకుంటారేమో. కానీ మాలాంటి మిడిల్ క్లాస్లో స్త్రీ అనేది చాలా నిండుగా ఉంటేనే మాకు గౌరవం, గర్వం కూడా. సో ఇలాంటి కాంట్రవర్సీని తీసుకురాకుండా పూర్తిగా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ గురించి అనసూయ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు, మా బాడీ మా ఇష్టం, మా డ్రెస్సులు మా ఇష్టం. అమ్మ ఎవరు కాదన్నారమ్మా, మీ బాడీ మీ ఇష్టమే, మీ డ్రెస్సులు మీ ఇష్టమే. అది ఎక్కడి వరకు, సినిమా వరకే. బయటకు వస్తే ఎలా పడితే అక్కడ బికినీలు వేసుకొని మీకులాగా ఇన్స్టాలో పోస్టులు చేసినట్టు అందరిని చేయమంటే అది ఎలా కుదురుతుంది? మీకు కుదరొచ్చు, మీ ఇంట్లో మీ ఆయన ఒప్పుకోవచ్చు, లేదా మీ పిల్లలు ఒప్పుకోవచ్చు. బయట వ్యక్తులు ఎలా ఒప్పుకుంటారు? ఇంతకీ శివాజీ గారు మీ గురించి ఏమైనా మాట్లాడారా? పలానా అనసూయ గారు మీరు ఎలా వేస్తున్నారని చెప్పేసి ఏమైనా మాట్లాడారా? మీ గురించి ఏం కాదే, అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. అలాగే చిన్నని గారు, మీరు మీ పేరు తీయలేదు శివాజీ గారు, కానీ మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ అన్నిటిలో? మీరు ఏమైనా హీరోయిన్సా? ఆయన పర్టికులర్గా అన్నారు, హీరోయిన్స్ కొంచెం జాగ్రత్త అమ్మా. ఇంతకు ముందు మొన్న నిధి అగర్వాల్ ఏదో మూవీ ప్రమోషన్కి వెళ్తే అక్కడ ఆమెను ఫ్యాన్స్ అంతా గుమ్ముగూడి చాలా అల్లరి చేశారు. ఆ విషయం పైన హీరోయిన్స్ ఇలా మంచిగా ఉండాలమ్మా, మంచిగా డ్రెస్సులు వేసుకుంటే అలా ఉండదు, ఇలా నీట్గా ఉండండి అమ్మా అని చెప్పేసి అనడం జరిగింది. దాన్ని కూడా మీరు కాంట్రవర్సీ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే బయట ప్రజలంతా శివాజీ గారి పైన మక్కు చూపిస్తున్నారని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తున్నాను.